ఆర్కీపురం కిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్కీపురం కిల్లా మైసమ్మ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే సబితా అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. బోనాల చెక్కులు తీసుకునే వారికి అనుమతి ఉందని ఆలయ ఈవో తెలిపారు. ఓట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను వేదిక వద్దకు రానివద్దని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వేదిక వద్ద బైఠాయించి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. బోనాల పండుగకు సంబంధించిన చెక్కులు ఇవ్వాలని గౌరవ సలహాదారులు వేణుగోపాల్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం. కానీ వస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ శాసనసభ్యులను పక్కన పెట్టి శాసనసభ్యులతో పాటు ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇస్తామంటే ఇది భావ్యం అనిపించుకోదు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరగాలనేది మనమే ఒక చట్టం చేసుకున్నాం. లేదు అక్కర్లేదు, ఓడిపోయిన వాళ్ళే మాకు ప్రధానంగా, రాజకీయాలే మాకు ముఖ్యం కాబట్టి ఓడిపోయిన వాళ్ళతో మేము కార్యక్రమాలు చేపిస్తామని అసెంబ్లీలో చట్టాన్ని మార్చి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీరు కార్యక్రమాలు చేసుకోండి. అప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తామంటే ఇది ఎక్కడ పోతుంది అనేది ఒకసారి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ పోయినా రాజకీయ ప్రాధాన్యతతో పాలన చేస్తున్నారు తప్పిస్తే ప్రజల అవసరాలు, ప్రజాప్రతినిధుల గౌరవాలు, సిస్టమ్ని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో యువత ఒక సైడు అల్లకల్లోలం అవుతూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వ్యూ వాళ్ళ ఆలోచన వినండి అంటే వినే తీరికి ప్రభుత్వానికి లేదు. కానీ ఈరోజు ఇలాంటి పాలన చేయడానికి ఇలాంటి పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు దయచేసి ఆలోచించండి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి దగ్గర ప్రోటోకాల్కి విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరైనా దీన్ని కట్టడి చేయండి. వర్గంలో బోనాల పండుగకు సంబంధించిన చెక్కులు ఇవ్వాలని గౌరవ సలహాదారులు వేణుగోపాల్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం. కానీ వస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ శాసనసభ్యులను పక్కన పెట్టి శాసనసభ్యులతో పాటు ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇస్తామంటే ఇది భావ్యం అనిపించుకోదు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరగాలనేది మనమే ఒక చట్టం చేసుకున్నాం. లేదు అక్కర్లేదు, ఓడిపోయిన వాళ్ళే మాకు ప్రధానంగా, రాజకీయాలే మాకు ముఖ్యం కాబట్టి ఓడిపోయిన వాళ్ళతో మేము కార్యక్రమాలు చేపిస్తామని అసెంబ్లీలో చట్టాన్ని మార్చి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీరు కార్యక్రమాలు చేసుకోండి. అప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తామంటే ఇది ఎక్కడ పోతుంది అనేది ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ పోయినా రాజకీయ ప్రాధాన్యతతో పాలన చేస్తున్నారు తప్పిస్తే ప్రజల అవసరాలు, ప్రజాప్రతినిధుల గౌరవాలు, సిస్టమ్ని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో యువత ఒక సైడు అల్లకల్లోలం అవుతూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వ్యూ వాళ్ళ ఆలోచన వినండి అంటే వినే తీరికి ప్రభుత్వానికి లేదు. కానీ ఈరోజు ఇలాంటి పాలన చేయడానికి ఇలాంటి పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు దయచేసి ఆలోచించండి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి దగ్గర